హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ నెల 30వ తారీఖున చందనోత్సవం జరగబడుతుంది కదా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ వీడియోలో నేను చెప్తాను. సింహాచలం ఆర్చి చూశారు కదా, అక్కడ నుండి స్ట్రైట్గా 4 కిలోమీటర్లో సింహాచలం వెళ్ళడానికి అనమాట. 6A బస్సు ఎక్కితే ఈ రూట్లో నుంచి అలా వెళ్ళిపోవచ్చు. 6A బస్సు ఎక్కి అలా వచ్చేస్తే ఇగో ఇది శ్రీదేవి కాంప్లెక్స్. ఈ బస్ స్టాప్ దీని పక్కనే ఉంటుంది. ఈ రైట్ సైడ్లో ఈ కాంప్లెక్స్ దాటగానే రైట్ సైడ్లో బస్ స్టాప్ ఉంటుంది. కాంప్లెక్స్లో దిగిన తర్వాత రైట్ సైడ్ అదే కాంప్లెక్స్ దిగిన తర్వాత అలా కొంచెం ముందుకు వస్తే మన దేవస్థానం అలా 200 మీటర్స్ వస్తే దేవస్థానం మెట్లు వస్తాయి అన్నమాట. అవండి కొంచెం ముందుకు వద్దాం. అవండి కనబడుతున్నాయి కదా మెట్లు, అయ్యే కొండ మీద నడిచి వెళ్ళాలనుకుంటే ఆ మెట్ల మార్గం నుంచి వెళ్ళచ్చు. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక స్వామివారి బస్ స్టాప్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే దేవస్థానం బస్సులు వస్తాయి. ఇక బస్సు టికెట్ ఎక్కిన తర్వాత బస్సు ఇలా వెళ్తుంది పైకి, కొండపైకి అనమాట. ఇక ఆర్టీసీ బస్సు ఇప్పుడు బ్యాటరీది కూడా వేశారు కొండపైకి. ఆర్టీసీ బస్సులు కూడా వెళ్తాయి. అగోండి వచ్చింది చూడండి, దేవస్థానం బస్సు ఆర్టీసీ బస్సులు కూడా వెళ్తాయి. అక్కడికి వచ్చి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసి పైకి వచ్చిపోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ వీడియో నేను చేస్తున్నాను, పాత వాళ్ళకి ఎలాగా తెలుసు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి పైకి వచ్చేసాము. పైన దేవస్థానం అంతా ఇగోండి చూడండి ఇలా ఉంది. ఇగో దేవస్థానం గోపురం, ఇది గోపురం దగ్గరికి వెళ్తున్నాం మనం. గోపురం దగ్గరికి వచ్చాం. దేవస్థానం ఈ నెల 30 జరుగుతున్న చందనోత్సవంకి లైన్లు అయ్యి బాగానే పెట్టారు. ఎవరు భక్తులు ఇబ్బంది పడకుండా చాలా పకడ్బందీగా అన్నీ చేసే ఉంచుతున్నారు. భక్తులు ఎవరో ఇబ్బంది పడకుండా. నేను మా యూట్యూబ్ స్టార్ పండు వచ్చామండి మీకు చెప్పడానికి. కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్పాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.